ఢిల్లీ పేలుడు ఘటనకు సంబంధించిన విచారణలో పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పేలుడు ఘటనపై అధికారులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఫరీదాబాద్ లో సహచరులు పట్టుబడడంతో డాక్టర్ ఉమర్ భయాందోళనలకు లోనైనట్లు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే డాక్టర్ ఉమర్ పారిపోతుండగా పేలుడు జరిగినట్లు అనుమానిస్తున్నారు. కారులో ఐఈడీ తరలిస్తుండగా ప్రమాదశాత్తు పేలి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. మరోవైపు ఆత్మాహుతి దాడి కోణంలోనూ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరోవైపు జమ్మూ కాశ్మీర్లోని పలు ప్రాంతాల్లో భద్రతా బలగాలు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఘటనాస్థలి నుంచి ఫోరెన్సిక్ టీం 42 వస్తువులు సేకరించింది. నమూనాలో ఒకటి అమోనియం నైట్రేట్ ను పోలినట్లు అధికారులు వెల్లడించారు. సేకరించిన నమూనాలో తూటాలు 2 వేర్వేరు పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. పేలుడు పదార్థాలు నిర్ధారించడానికి నేడు ల్యాబ్ లో పరీక్షలు నిర్వహించనున్నారు. కాగా డాక్టర్ ఉమర్ తో పాటు మరో వైద్యుడు డాక్టర్ ముషమిల్ ఈ మిషన్ లో చురుగ్గా పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఫరీదాబాద్ ఉగ్రకుట్ర మాడ్యూల్ భయపడిన నేపథ్యంలో భయాందోళనకు గురైన ఉమర్ ఢిల్లీ పేలుడుకు కారణమైనట్లు తెలుస్తోంది. ఫరీదాబాద్ మాడ్యూల్ తో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణతో డాక్టర్ షాహీన్ ను అరెస్ట్ చేసిన అధికారులు తదుపరి విచారణ కోసం శ్రీనగర్ తీసుకువెళ్లారు. విచారణ సమయంలో ఆమె నుంచి అధికారులు కీలక విషయాలు రాబట్టారు. దేశంలో బహుళ ఉగ్ర దాడులు చేయడం గురించి ఉమర్ ప్రతిసారి ఉద్వేగభరితంగా మాట్లాడేవాడని షాహీన్ తెలిపినట్లు తెలుస్తుంది. డాక్టర్ ముషమిల్ ఆదిల్ తో కలిసి దాదాపు 2 ఏళ్ల నుంచి అమోనియం నైట్రేట్ వంటి పేలుడు పదార్థాలను సేకరిస్తున్నట్లు అంగీకరించినట్లు సమాచారం. వీటిని ఉపయోగించి పాక్కు చెందిన జైషే ఉగ్ర సంస్థ కోసం దేశవ్యాప్తంగా దాడులు చేసేందుకు సన్నాహాలు చేసినట్లు బయటపెట్టింది. కాగా ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్ వెనుక ఉన్న ప్రధాన సూత్రధారి ఇమాం ఇర్ఫాన్ అహ్మద్ అని అధికారులు గుర్తించారు. జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఇమాంను అరెస్ట్ చేసి విచారణ జరపగా పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. జమ్మూ కాశ్మీర్లోని షోపియాన్ ప్రాంతానికి చెందిన ఇమాం వైద్య విద్యార్థులకు ఉగ్రవాద భావజాలాన్ని నూరుపోయడంలో కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. గతంలో అతడు శ్రీనగర్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో పారామెడికల్ సిబ్బందిగా పనిచేశాడు. నౌగాంలోని ఓ మసీదులో కలిసిన విద్యార్థులతో సంబంధాలు కొనసాగించాడు. పాక్కు చెందిన జైషే మహమ్మద్ నుంచి ప్రేరణ పొందిన ఇర్ఫాన్ ఫరీదాబాద్ లోని వైద్య విద్యార్థుల బ్రెయిన్ వాష్ చేసినట్లు తెలుస్తోంది. జైషేకు సంబంధించిన వీడియోలను పదే విద్యార్థులకు చూపించినట్లు సమాచారం. ఇంటర్నెట్ కాల్స్ తో ఆఫ్ఘనిస్తాన్ లోని కొంతమందితో సంప్రదింపులు జరిపినట్లు అధికార వర్గాలు తెలిపాయి. విద్యార్థులను పూర్తిగా ఉగ్రవాదం వైపు నడిపించడమే లక్ష్యంగా అతడు పనిచేసినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. ఈ మిషన్ నుంచే ఢిల్లీ పేలుడులో ఆత్మాహుతి చేసుకున్న డాక్టర్ ఉమర్ ప్రేరణ పొందినట్లు సమాచారం. ఇదిలా ఉంటే హైదరాబాద్ కు చెందిన వైద్యుడు డాక్టర్ సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్ నిరపరాధి అని అతడి సోదరుడు ఒమర్ ఫారూఖీ తెలిపారు. ఎవరో కావాలని తన అన్నను కుట్రలో ఇరికించారని ఆరోపించారు. తన అన్న ఎంతో మంచివాడని, కోవిడ్ సమయంలో ఎంతో మందికి సహాయం చేశాడని చెప్పారు. దేశానికి ద్రోహం తలపెట్టే వ్యక్తి కాదని, ఎక్కడో ఏదో జరిగిందని, ఎవరో తన అన్నను ట్రాప్ చేసి ఇరికించి ఉగ్రవాదిగా చిత్రీకరించారని పేర్కొన్నారు. మీడియాతో పాటు ఎవరితోనూ మాట్లాడవద్దని ఏటీఎస్ పోలీసులు తమను ఆదేశించారని చెప్పిన ఫారూఖీ తర్వాత తమ కుటుంబ వివరాలను వెల్లడించారు. తమ కుటుంబం 20 సంవత్సరాలుగా హైదరాబాద్ నగరంలోని మెహదీపట్నం, టోలీచౌకి, రాజేంద్ర నగర్ సర్కిల్, ఉప్పర్పల్లి, ఫోర్ట్ వ్యూ కాలనీలో నివాసం ఉందని చెప్పారు. ఫోర్ట్ వ్యూ కాలనీలోని అసద్ మంజిల్లో 4 సంవత్సరాలుగా ఉంటున్నట్లు తెలిపారు.
అహ్మద్ మొహియుద్దీన్ హైదరాబాద్ లో ఎక్కడెక్కడ రెక్కి చేశాడనే అంశంపై దర్యాప్తు సంస్థలు దృష్టి సారించాయి. ఆముదం గింజల నుంచి ప్రాణాంతకమైన రేసిన్ విష పదార్థాన్ని తయారు చేసిన మొహియుద్దీన్ దానిని వాడటం కోసం కొన్ని ప్రాంతాలను ఎంపిక చేసుకున్నాడని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. నగరంలోని మంచినీటి వ్యవస్థ, దేవాలయాల్లోని ప్రసాదాల్లో వాడే నీటిలో ఈ రేసిన్ కలపాలని మొహియుద్దీన్ కు ఆదేశాలు అందినట్లు భావిస్తున్నాయి. పాకిస్తాన్ లోని మొహియుద్దీన్ హ్యాండ్లర్ అయిన అబు ఖదైబా టెలిగ్రామ్ యాప్ ద్వారా సందేశాలు పంపాడని, ఇదే మాడ్యూల్ కు చెందిన ఢిల్లీ పేలుడు అనుమానితులు కూడా సంభాషణ జరిపారని దర్యాప్తు అధికారులు ఇప్పటికే గుర్తించారు. మొహియుద్దీన్ ఎక్కడెక్కడ తిరిగాడనే విషయాన్ని గుర్తించడానికి నిఘా బృందాలు సీసీ కెమెరాలను జల్లెడపడుతున్నాయి. మొహియుద్దీన్ తన ఫోన్ లో గూగుల్ లొకేషన్ ను ఆఫ్ చేసుకున్నాడని, సహచరులతో టెలిగ్రామ్ యాప్ ద్వారానే మాట్లాడేవాడని గుర్తించారు. రేసిన్ తయారీకి కావాల్సిన ల్యాబొరేటరీ ఇంట్లోనే ఏర్పాటు చేసుకున్నట్లు ఏటీఎస్ అధికారులు కనిపెట్టారు.